అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్ను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఒక పాంప్లెట్స్ యొక్క సైజు ఏ విధంగా ఉంటుంది, డెమీ 1/8 సైజ్ అంటే ఏంటి, డెమీ 1/4 సైజ్ అంటే ఏంటి, డెమీ సైజ్ అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. పాంప్లెట్ సాధారణంగా డెమీ 1/8 సైజ్ 1/4 సైజుల్లో ప్రింట్అవుట్ అవుతుంది. అయితే డెమీ సైజ్ అనేది ముందుగా తెలియాలి. డెమీ సైజ్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. 18x23 ఇంచీల ఒక సైజు ఉన్న పోస్టర్ని డెమీ సైజ్ అంటారు. ఇది మినిమం ఒక పోస్టర్ యొక్క సైజు. ఇందులో 18x23 ఇంచుల సైజు పోస్టర్లు, 20x30 పోస్టర్లు, తర్వాత 30x40 సైజు ఉన్న పోస్టర్లు ఇక్కడ ప్రింట్అవుట్ అవుతాయి. సాధారణంగా 18x23 అన్ని నగరాల్లో ప్రింట్అవుట్ అవుతాయి. 20x3 మరియు 40x3 ఈ సైజు ఉన్నవి పెద్ద పెద్ద సిటీస్లో ప్రింట్అవుట్ అవుతాయి. అయితే మినిమం మనకి ఇక్కడ డెమీ సైజ్ అనేది 18x23 ఇంచుల సైజులో ఉంటుంది. ఈ డెమీ సైజుని 8 పార్ట్లు చేస్తే దాన్ని డెమీ 1/8 సైజ్ అని, 4 పార్ట్లు చేస్తే దాన్ని డెమీ 1/4 సైజ్ అని అంటారు. ఇక్కడ మనకి పాంప్లెట్స్ తాలూకా డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు డెమీ 1/8 సైజ్ సింగిల్ కలర్ అని, డెమీ 1/4 సైజ్ సింగిల్ కలర్ అని ఇక్కడ ఇవ్వబడ్డాయి. డెమీ సైజ్ ఉన్న ఒక పోస్టర్ని 8 పార్ట్లు చేస్తే డెమీ 1/8 సైజ్ అని, డెమీ సైజు ఉన్న పోస్టర్ని 4 పార్ట్లు చేస్తే దాన్ని డెమీ 1/4 సైజ్ అని అంటారు. మరియు ఈ డెమీ 1/8 సైజు, డెమీ 1/4 సైజు మరియు డెమీ సైజులు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి ఈ పోస్టర్ని చూస్తే ఈ పోస్టర్ అనేది 18x23 సైజులో ఉన్న పోస్టర్. ఇది అడ్డంగా 18 ఇంచీలు, అలాగే నిలువుగా 23 ఇంచులు సైజు ఉంటుంది. దీన్ని డెమీ సైజ్ పోస్టర్ అంటారు. ఈ డెమీ సైజ్ పోస్టర్ని ఈ విధంగా 4 మడతలు 1/4 చేస్తే దాన్ని డెమీ 1/4 సైజ్ అంటారు. ఇది మనకి ఒక A4 సైజ్ అంతా ఉంటుంది. డెమీ 1/4 అంటే A4 సైజ్ పేపర్ వస్తుంది. ఈ విధంగా మనకి A4 సైజ్ పేపర్ ఉంటుంది. అదే డెమీ 1/8 అంటే ఈ డెమీ సైజు ఉన్న పేపర్ని ఈ విధంగా 8 సార్లు ఫోల్డ్ చేస్తే దాన్ని డెమీ 1/8 సైజ్ అంటారు. ఈ విధంగా 8 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే దాన్ని డెమీ 1/8 సైజ్ అంటారు. ఇది A4 సైజులో సగం ఉంటుంది. డెమీ 1/4 అంటే A4 సైజు, డెమీ 1/8 అంటే A4 సైజులో సగం అన్నమాట. ఈ విధంగా పోస్టర్లు 2 సైజుల్లో ఉంటాయి. ఇటువంటి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.